అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే అని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్, సెకండ్ మనకు 8 of Swords, థర్డ్ వచ్చేసి 2 of Pentacles, కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు బాగా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే 8 of Swordsతో థాట్స్ మెంటలీ చాలా చాలా డిస్టర్బ్గా ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది. ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ కాయిండొచ్చు, లేకపోతే కంప్లీట్లీ లైఫ్కి సంబంధించి బాగా ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఎంతగా అని అంటే ఈ ఆలోచనలో మీరు స్టక్ అయిపోయి ఉండడము, ఏం చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు అనమాట. బయటికి ఎలా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బాగా డ్రెయిన్ అయిపోయారు, ఎమోషనలీ బాగా డిస్టర్బ్డ్ అయ్యారు అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ఈ లైఫ్లో ఇప్పుడు మిమ్మల్ని మీ లైఫ్లో ఎవరు అర్థం చేసుకోవట్లేదు, బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, ఏ క్లారిటీ లేదు, ఆ పీస్ అనేది మిస్ అవుతుంది అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా సరే ఎక్కడికైనా వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్ అయిపోయి పీస్ఫుల్గా ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని తిరిగి వస్తే బాగుంటుంది, రీజనరేట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే అలా చాయిస్ ఉంది మీకు నిజంగానే. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కైండ్ ఆఫ్ లైక్ మొత్తం అంతా అన్నీ వదిలిపెట్టేసి కొన్ని రోజులు అలా ఉండేసి రాగలుగుతారు అని అంటే కనుక మంచి యాక్చువల్లీ ఆప్షన్ అది. మీరు అలా వెళ్ళి రావడం వల్ల ఎనర్జీ కొంచెము క్లెన్స్ అవుతుంది. ఎనర్జీ క్లెన్స్ అయ్యి మీరు ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అండ్ ప్రశాంతంగా లైక్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అవన్నీ మళ్ళీ నార్మల్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ ఉంటాయి కదా కనుక అది చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అండ్ అదొకటే కాదు, ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో తొందరలో ప్రస్తుతానికి జగలు అవుతున్నారు. డెఫినెట్లీ ఒకటేమో లైఫ్కి సంబంధించి బాగా స్టక్ అయిపోయి ఉన్నారు, ఒకటేమో 2 of Pentacles మనీకి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు. సో కాబట్టి కొంతమందికి ఏంటి అని అంటే మనీకి సంబంధించి కూడా ఒక ప్లేస్ స్టక్ అయి ఉండడము, దీని నుంచి నాకు ఇప్పుడు లైక్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ దొరుకుతుంది కదా అని చెప్పేసి అక్కడే ఉండడానికి ట్రై చేయడము. సో దీనివల్ల కన్ఫ్యూజన్ అనమాట. ఏం చేయాలి, ఉండాలా వెళ్ళాలా, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి బాగా డ్రెంచ్ అయిపోయారు మొత్తం అంతా ఓవర్ థింకింగ్లో. సో డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు ఒక లైక్ సిచ్యువేషన్కి సంబంధించి డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెచ్చుకుంటే పాత ఎనర్జీస్ని, పీపుల్, ఇంకా ఓల్డ్ బిలీఫ్స్ని అన్నిటిని లెట్ గో చేసేసి సిచ్యువేషన్కి సరెండర్ అయిపోయి పర్స్పెక్టివ్ చేంజ్ చేస్తే కనుక అప్పుడు మీకు దీనికి ఆన్సర్ వస్తుంది. యూనివర్స్ మీకు ముందుకు తీసుకొని వెళ్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. అంటే ఫ్లో అయిపోవాలి మీరు ఎనర్జీలో. సో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎలా అని అంటే తెలిసిందే, చేస్తున్న దానికి రివర్స్డ్గా ఆలోచించేది డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 of Pentaclesతో జాబ్లో లైక్ ఫినాన్షియలీ ఏదో ఉన్నారు, ఎక్కడో డిపెండ్ అయ్యి ఉన్నారు, అక్కడ నుంచి మనీ ఫ్లో వస్తుంది, బట్ ఎనర్జెటికలీ మీరు అక్కడ హ్యాపీగా లేరు. బట్ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక జాబ్ వదిలిపెట్టేస్తే కరెక్టా, లేకపోతే ఏదైనా పర్సన్ నుంచి ఇలా మీకు హెల్ప్ లాగా దొరుకుతుంది అని అంటే వాళ్ళని ఇవ్వకుండా ఆపేసి లైక్ నేను నెక్స్ట్ ఫార్వర్డ్ వేరే ఆపర్చునిటీ తీసుకుంటే బెటరా ఏంటది. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెచ్చుకోవడం బెటర్ అనమాట. అయితే ఈ పర్స్పెక్టివ్ వచ్చిన తర్వాత, డెసిషన్ వచ్చిన తర్వాత దాని సైడ్ మూవ్ అవుతే డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఓకే, టర్న్ అవుతుంది, లక్ అనేది మీ ఫేవర్లో ఉంటుంది, మనీ వైజ్గా చాలా చాలా స్ట్రాంగ్గా స్టేబుల్ అవుతారు. అండ్ మనీ వైజ్గా స్టేబులే కాదు, జనరల్లీ మీ లైఫ్లో కూడా సెటిల్ అవుతారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే ఏంటి డెసిషన్ మరి స్టెప్ తీసుకోవాలంటే మీకు తెలుసు ఇది చాలా టైం నుంచి డిస్టర్బ్ చేస్తుంది. ఇది 8 of Swords కాబట్టి ఇప్పుడే కాదు, ఇది ఒక చాలా లైక్
ఓల్డ్ ఎనర్జీ అయి ఉండొచ్చు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నది. సో దాని నుంచి బయటికి వచ్చేయాలి ఇప్పుడు. కొంతమంది భయం వల్ల బయటికి రాలేకపోతున్నారు. భయం అనేది ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది, భయం వల్ల రాలేకపోతున్నారు అని అంటే ఇంకా అదే ఆన్సర్. ఇక్కడ ఆ సిచ్యువేషన్లో మీరు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇప్పుడు ఈ డెసిషన్ నేను దేంట్లో తీసుకోవాలి, ఇదా లేకపోతే వేరే దానికి సంబంధించి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ చాలా క్లియర్గా ఉన్న ఆన్సర్ ఏంటంటే భయపడుతున్నారు. అంటే ఇప్పుడు జాబ్ వదిలిపెట్టేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, బట్ స్టిల్ నేను అది మెన్షన్ చేయాలి. సో యా అండ్ యా సో ఇక్కడ ఏంటంటే భయంతో జాబ్ వదిలిపెట్టేస్తే నాకు మళ్ళీ కొత్త జాబ్ దొరకదేమో, రిస్క్ తీసుకున్నట్లు అయిపోతుందేమో, ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వనేమో అని చెప్పేసి ఉండిపోవడం అనమాట. జస్ట్ ఓకే, అదొక ఎగ్జాంపుల్. ఇలా ఏదైనా సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. ఎవరిదైనా టాక్సిక్ పర్సన్తో ఉన్నారు, మీకు తెలుసు ఆ పర్సన్ వల్ల మీరు అసలు హ్యాపీగా లేరు. టాక్సిక్ పర్సన్ అంటే బాగా మిమ్మల్ని అబ్యూస్గా లైక్ బాధ పెట్టడం అనమాట, ఎమోషనల్ హర్ట్ చేస్తూ ఉండడం అనమాట. కనెక్షన్ ఏ విధంగా అయినా సరే బాగలేదు, తప్పదు అన్నట్లు ఉండడం. సో అది టాక్సిక్ కనెక్షన్స్. అదే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఇలాంటి వీడియోస్ నేను అక్కడ పోస్ట్ చేసేది కొంచెం క్లియర్గా ఉంటుందని చెప్పేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం పోస్ట్ చేస్తాను ఏంటని. మళ్ళీ తర్వాత ఒక 2 days తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ వన్స్ ఇన్ అ మంత్ ఒక లైవ్ రీడింగ్ కూడా తీసుకుంటాను. అక్కడ మీరు మీ పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఏదైనా ఉంటే అడగొచ్చు. పర్సనల్ రీడింగ్ టైప్ మీకు కావాలి ఆన్సర్స్ అంటే అవి కూడా నన్ను అడగొచ్చు. అండ్ కొంతమందికి మెంబర్షిప్కి సంబంధించి ఇబ్బంది అనిపించిందంటే మీరు పే చేయలేకపోయారు, స్టక్ అవుతుంది, సబ్స్క్రైబ్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి అడిగారు. సో మీరు ఏం చేయాలంటే ఇద్దరు ఈమెయిల్ ఐడి చేంజ్ చేసి ట్రై చేయండి. ఓకే, లేదు అంటే పేమెంట్ మోడ్ చేంజ్ చేసి ట్రై చేయండి, వేరే మోడ్ ఏదైనా ట్రై చేయండి. అండ్ కొంతమంది నాకు పర్సనల్గా టెక్స్ట్ చేశారు, నాకు పే చేస్తే వస్తుందా అని. లేదు, అది యూట్యూబ్ సైడ్ నుంచే యూట్యూబ్కి పే చేస్తేనే మెంబర్షిప్ క్రియేట్ అవుతుంది, నా సైడ్ నుంచి నేను క్రియేట్ చేయలేను అనమాట అది. ఓకే, సో ఎస్, సో మీరు క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఎస్ ఇక్కడ అలాంటి లైక్ కార్మిక్ ఎనర్జీస్ టాక్సిక్ సిచ్యువేషన్స్లో ఉంటే కనుక మీకు అర్థమైపోతుంది. భయం వల్ల ఉండడము, ఈ పర్సన్ నుంచి స్టెబిలిటీ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ అంటే ఒక సేఫ్టీ టైప్ ఉంది అని చెప్పేసి ఉండడం అనమాట. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీకు తెలుసు ఇక్కడ ఆన్సర్. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి నేను వర్క్ చేసుకోలేనా, నా ఓన్గా నేను చూసుకోలేను నన్ను నేను ఏంటి అని చెప్పేసి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అయితే మీరు ఇలాంటి డ్రైన్డ్ ఎనర్జీ బాగా ఫియర్ఫుల్ సిచ్యువేషన్లో ఉండి స్టక్ అయిపోయి బాగా డ్రైన్ అవుతూ ఉన్నారు అని అంటే కనుక దీనికి సంబంధించి కనుక మీరు చేంజ్ చేసి లైక్ ఫార్వర్డ్ లైక్ ఒక బ్రేవ్ స్టెప్ కనుక తీసుకుంటే మీ లైఫ్ కంప్లీట్లీ టర్న్ అవుతుంది. యాక్చువల్లీ చాలా పాజిటివ్గా టర్న్ అవుతుంది. అదృష్టం మనీ వైజ్గా ఫినాన్షియల్ చాలా స్ట్రాంగ్గా స్టేబుల్ అవుతున్నారు. ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది. కంప్లీట్లీ మీ లైఫే చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. యాక్చువల్లీ ఎంత పాతకాలంలో మీరు పాతగా ఓల్డ్ సెల్ఫ్లో ఉన్నారు, అదంతా చేంజ్ అయిపోయి కొత్తగా మారుతారు. అండ్ అదొకటే కాదు, మీ అంతకు మీరు ఓన్గా సెటిల్ అవుతారు. మనీ, ఇల్లు, ప్రాపర్టీస్ అన్నీ మీ ఓన్గా తెచ్చుకుంటారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ అదొకటే కాదు, కమిట్మెంట్కి సంబంధించి కూడా మీరు ఏదైనా స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే మీరు ఈ షిఫ్ట్ మీ లైఫ్లో ఈ షిఫ్ట్ మీరు తీసుకున్న వెంటనే జరిగిన వెంటనే సెటిల్మెంట్కి కమిట్మెంట్స్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వింటారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అందుకే 10 of Cups మనకు కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడము, ఇల్యూషన్స్ నుంచి బయటికి రావడము, అండ్ 10 of Cups మీకు రిలేషన్స్కి సంబంధించి మీ లైఫ్కి సంబంధించి విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంటారు, ఒక కంప్లీషన్ అనేది వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్ ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.